ఈరోజు ఉదయము చిన్నకంపల్లి జెడ్పీహెచ్ఎస్ చిన్నకంపల్లిలో నలుగురు విద్యార్థులు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటర్లో నీళ్లు తాగడంతో బాటిల్లో ఏదో స్మెల్ వస్తుందని గమనించారు. అట్లా స్మెల్ వస్తుందని ఒక బాటిల్లోనే 1 by 1 నలుగురు అమ్మాయిలు 10th క్లాస్ విద్యార్థులు తాగారు. తాగిన వెంటనే కన్సర్న్ క్లాస్ టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏదైతే స్మెల్ వస్తుంది సార్ అని. ఆ క్లాస్ టీచర్ కూడా చూసి అవును స్మెల్ వస్తుందమ్మా దీన్ని తాగద్దని పక్కన పెట్టేసి వెంటనే ఒక 5-10 నిమిషాల్లో అమ్మాయిలకి ఏదో కొంత లైట్ సెన్సేషన్ అనిపించిందట, కడుపులో తిప్పినట్లుగా అనిపించకూడదు సార్ ఇట్లా అనిపిస్తుందని వాళ్ళు టీచర్తో చెప్పారు. వెంటనే టీచర్ హెడ్ మాస్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తల్లిదండ్రులు పిలిపించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి వెంటనే ఈ సిఎస్సి మన మహల్కు తీసుకొని వచ్చారు. ఇది దగ్గర, ఈ స్కూల్కి ఇది దగ్గర, మన మండలం కాకపోయినా కూడా ఇది దగ్గర కాబట్టి వెంటనే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ డాక్టర్ గారితో కూడా సంప్రదించాము, పిల్లలతో మాట్లాడినాము. పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. డాక్టర్ గారు ఒక 4 గంటలు మేము అబ్జర్వేషన్లో పెడతాం సార్, ప్రమాదం ఏం లేదు, ఏదో వాటర్ పొల్యూట్ అయినట్టుగా ఉంది, అలానే పొల్యూషన్ అనేది కరెక్ట్గా తెలియలేదు, ఇది 4 గంటలు అబ్జర్వేషన్లో పెడతాం, ప్రస్తుతానికి బాగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, 4 గంటల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. మేము